ఉన్న కాంగ్రెస్ సీనియర్లకు కూడా వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్ళు లోపల మాట్లాడుకున్నాడు, ఎప్పుడు కేసీఆర్ దిక్కు టర్న్ అవ్వడు, కోవట్ల లెక్క ఉండు, ఇట్లాంటి ఇమేజ్ హైకమాండ్ పూర్వకంగా ఉండడం కూడా దెబ్బ పడ్డది. అప్పుడప్పుడు కేసీఆర్ కూడా వీళ్ళని పొగడేటోడు, పొగడంగానే వాళ్ళకు రిమార్క్ పడిపోయేది. జానారెడ్డి లాంటి అందరినీ వాళ్ళు కూడా పొగిడేటోళ్ళు. రేపు హైకమాండ్ ఏం ఆలోచించిందంటే, రేపు టీఆర్ఎస్ వచ్చినా ఒక్క నిమిషంలో కేసీఆర్ వలలో పడేటోళ్ళు ఎవరు అని చూసిర్రు. అప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కనబడ్డాడు. ఆయనకు ఏదైతే ఈడ్చుకుంటా పోయినరో, ఆయన మీద కేసులు పెట్టి ఏవేవైతే చేసినరో, అయితే మాలాంటి వాళ్ళు కొందరు ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే, ఏదేమైనా కూడా కేసీఆర్ వలల ఈయన ఒక్కడి చిక్కాడని రిపోర్ట్ పోయింది ఆడ. ఆ ఒక్క ఎలిజిబిలిటీతోని రేవంత్ రెడ్డి సీఎం అయిండు. ఇది వాస్తవం. అయిండు. ఎందుకంటే కాంగ్రెస్ కి గట్టిగా చెప్పేటోడు, తిట్టేటోడు కావాలి, అవన్నీ ఉండయి. గెలిచినాక వాడు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లా అయ్యేటోడు, రోషయ్య ఎట్లా అయ్యిండు, అయిన వాళ్ళందరూ వైఎస్కి చాలా కష్టంతో లేట్గా వచ్చింది ఆయనకు మినిస్ట్రీ. డైనామిక్ ఉన్న వాళ్ళకంటే నార్మల్ ఉన్న వాళ్ళకే ఇస్తారు వాళ్ళు యాక్చువల్లీ. ఇది కాంగ్రెస్ సంస్కృతి. రివర్స్ ఎందుకు అయిందంటే, ఈయన ఒక కాడనే ఆయనకు మార్కులు వచ్చినాయి. కేసీఆర్ కి లొంగనోడు ఎవడు దీంట్లో. ఇది వాస్తవం. ఇది ఎవరు చెప్పరు, ఎవరు తెలియదు. ఈయన కేసీఆర్ కి అస్సలు లొంగడు. ఈయనకి ఈ దాకా ఉన్నదని చెప్పి ఆయనకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు అనుమానాలు ఏమొస్తున్నాయి అంటే, అది నిజమే కానీ అరే ఈయన బడే భాయ్ చోటే భాయ్, ఈయన నోటి దురద వల్ల ఆయన పాడు చేసుకుంటుండు రేవంత్ రెడ్డి. మోడీని బడా భాయ్ మై చోటా భాయ్. ఆయన ఏదో అమాయకంగా అన్నాడో, నిజంగా అన్నాడో, ఏమన్నాడో, ఎందుకన్నాడో, లేకపోతే పాలన ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్, నేను చీఫ్ మినిస్టర్, ఆయన మా పెద్దన్న అని చెప్పి మస్క కొట్టి ఫండ్స్ తేయడానికి కూడా అన్ని ఉండొచ్చు గాక. అదే చెప్తుండు కదా అంటుండు. కానీ ఇక్కడ పరిణతి పొందాల్సిన అవసరం ఏముందంటే, కాంగ్రెస్కి పక్కా యాంటీ బీజేపీ. నువ్వు ఏది ఏమైనా కూడా ప్రైమ్ మినిస్టర్ నాకు పైసలు అని అడుగు, కానీ నువ్వు ఆత్మీయ బంధం చెప్పే అవసరం ఏముంది అనేది ఒక చర్చ వచ్చింది. అది కూడా ఎవడన్నా ఇన్నా, అరే ఈయన కేసీఆర్ కి దుష్మన్ బరాబరే గాని మరి మోడీకి దోస్త్ ఎట్లయితుండనే చర్చ వచ్చింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఈయన మోడీకి ఫ్రెండ్ కాగలడా అనేది ఆలోచన రాలే వాళ్ళకు. కేసీఆర్ తోనే ఉన్నదా చూసుకున్నారు. గెలిచినాక అరే మోడీకి బాయ్ బాయ్ అంటుండేంది అనే అనుమానం వచ్చింది. ఇప్పుడు చూడు, ఎప్పుడు పోయినా ఆయన వెంబడి ఇంకో మినిస్టర్ కూడా ఉంటాడు, ప్రోటోకాల్ అనుకుంటా, ఒక కావాలి కాసుకుంటేనే ఉన్నది. అంత అనుమానానికి దారి తీసింది బడే బాయ్ చోటే బాయ్. అవునా కదా? చెప్పు, ఉన్నమాట అందరు తెలిసిందే, నేను మళ్ళీ చెప్తున్నా క్లియర్ విశ్లేషణ. అయితే ఇప్పుడు దీంట్లో ఏమైంది, ఆయన అన్నదాన్ని ఆయన కవర్ చేసుకోలేక ఏం చేయలేక పరేషాన్ని. ఇప్పుడు మొన్న ఒక పెద్ద మేధావి కూడా చర్చ చేస్తే అదే అంటుండే, ఏమని, ఈ దేశంలో కేసులు ఉన్న వాళ్ళందరూ ఎవరి మీద అయితే నేరస్తులు నిందలు ఉన్నాయో వాళ్ళందరూ ఉంటేనే బీజేపీకి లాభం అట. ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఉన్నది, ఆడ చంద్రబాబుకు ఒక కేసు ఉన్నది, ఆడ కేసీఆర్ మీద కాళేశ్వరం కేసు ఉన్నది, కవిత మీద లిక్కర్ కేసు ఉన్నది, మనకు ఉన్న లీడర్లు ప్రామినెంట్గా ఉన్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఇది బీజేపీకి లాభం అట. ఎందుకంటే ఈ కేసులు ఉన్న వాళ్ళందరి పగ్గాలు చేతిలో పెట్టుకుంటుంది. నువ్వు చెప్పినట్టు వినకుంటే నిన్ను లోపలేస్తాం. ఇది ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాకు దగ్గరోడే, ఉద్యమంలో మాకు పరిచయం, పెద్ద మనిషి, మాకు ఏది అర్థం కాకుంటే ఆయననే అడుగుతాము. ఆయన ఎలక్షన్లలో కూడా నేను కొద్దిగా సపోర్ట్ చేసి ప్రమోట్ చేసిన. నేనేంటంటే ఇంతో అంతో పుష్ చేస్తే లక్కీగా గెలవచ్చు కదా అన్నట్టు ప్రయత్నం చేసినాం. అది కాని పని అయినా ట్రై చేసినాం. ఇప్పుడు దాంట్లో తెలుగు జాతి అనేది నిండుగానే టీడీపీ పార్టీ, మరి ఆడ సెంటిమెంట్ చూపించలేదు తెలుగు ఓడిపోతే. తెలంగాణ వాదం అనే కేసీఆర్ కూడా యూరియా చెప్తే ఇక్కడ యూరియా ఇస్తే ఓటేస్తామట. అంటే తెలంగాణ వాదం పోయిందాడ. యూరియా కావాలన్నట్టు యూరియా వచ్చేసింది. ఓకే, ఆ జస్టిస్ యూరియా ఏడు నుంచి తెచ్చిస్తాడు. ఒక మాట, తెలంగాణ వాదం కంటే యూరియా వాదం వచ్చేసింది ఆడ. తర్వాత రెడ్డి వాదం, అవి ఇవి కులాలు గిలాలు అంటారా, జగన్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు చేస్తే లోపల నెక్స్ట్ డేనే పట్టుకొని పోతారు. అర్థమవుతుందా? అంటే ఇదే నిదర్శనం కదా, ఎవరు కంట్రోల్ చేస్తుండ్రు దేశంని, వీళ్ళందరూ ఎవరి కింద పావులు ఉన్నారు, ఎవరు చెప్తే ఎగురుతుండ్రు దుంకుతుండ్రు, వీళ్ళ చేతులల్లా ఏం లేదు అంతే. అందుకే బడాభాయ్ అనాల్సి వస్తుంది, మస్క కొట్టాల్సి వస్తుంది. ఎవరు లేకుంటే కాళ్ళు మొక్కైనా నా మీద కేసు వేయకుండ్రి, నన్ను కాపాడుండ్రి, చూసుకుంటా పోదాం, బ్యాలెన్స్ చేద్దాం అనే బతుకులే ఉన్నాయి అందరి. నేను ఉన్నమాట చెప్తున్నా. నేనేమంటున్నా అంటే, ఈ కేసులు లేకుంటూ ఉండి
గట్టిగా నిక్కచ్చిగా ఉండేటోళ్ళు పాలకులు ఉండుంటే ఎవరైనా కూడా అప్పులు ప్రజల పక్షాన ఏదైనా చేయడానికి తెగించేటట్టు ఉండేది. అది తెలంగాణకు ఒక వరంగా ఉండేది. ఓకే. కానీ ఎవరిని పెడతావు, అందరు అట్లనే మోపోయినరు. ఆ ఉన్న దాంట్లో ఎవరని చూసుకునే పరిస్థితి ఉన్నది. అయితే నేనేమంటానా, ఓకే అది గతం గత అన్న అయిపోయినాయి. కేసీఆర్ కూడా పబ్లిక్ అప్పుడు అవకాశం ఇచ్చింది, తెలంగాణ తెచ్చినోడు అని చెప్పి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఫుల్గా ఏడవాడండి ఆయన, పరిపూర్ణంగా వాడాలి కదా, వాడాలి కదా. మరి ఈ కేసులు ఈ నిందలు ఇవన్నీ వస్తున్నాయి, అవి ప్రూవ్ అవుతాయా ఏమైతాయా, మరి ఎందుకైతే లేవు, వీళ్ళు వాళ్ళు ఒకటేనా, లేకపోతే అది ఊకే చూపించుకుంటే ఏమన్నా జమ చేసుకున్నాయి ఖాళీ చేస్తుర్రా, ఏం అర్థమైతలేదు పబ్లిక్కి. సేమ్ వేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏదో పరిస్థితులు అన్నీ సెట్ అయిపోయి ఆయన అదృష్టం బాగుండి ఆయనకు ఒక అదృష్టం దక్కింది. ఇప్పుడు దక్కిన దాన్ని కాపాడుకుంటే గతాన్ని వదిలేస్తుంది పబ్లిక్. ఓకే. ఎవరి లంగ కాదు ఎవరి దొంగ కాదు పోనీ అని వదిలేస్తారు అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఫ్రెష్గా ఒక కొత్త మనిషిలాగా ప్రజాసేవే అంకితము, అనేక ఉస్మానియాలో మాట్లాడు ఆడ మాట్లాడు అవన్నీ కాదు నేను అనేది. స్వతహాగా లోపల నుంచి ఒక పరివర్తన వచ్చి నిజంగానే నాకు ఈ అవకాశాన్ని నేను మంచిగా వాడుకుందాం, నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కూడా మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏదైతే అదే. ఇప్పుడు వాళ్ళు భయపట్టించి నీ కేసు గీసి అన్నా కూడా తెగించి ఏదన్నా, ఇప్పుడు 2 ఏండ్లు అయిపోయినాయి, ఇంకా 2 ఏండ్లు ఉన్నాయి. ఆ 2 ఏండ్లలో ఏదన్నా మార్క్ చూపిద్దామనే కంకణం కట్టుకొని అందరితో చర్చలు చేయాలి ఆయన. ఇప్పుడు ఆయన స్కీమ్స్ ఏవున్నా కూడా ఓ 2 ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది వింటున్నారు. ఐఏఎస్లు అప్పుడు ఉన్నోళ్ళే వీళ్ళు ఉన్నారు, మళ్ళా వాళ్ళే ఉన్నారు, శాఖలు మారినాయి, వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇట్లాంటి వాటికి ఉపయోగపడేటోళ్ళని ఆడ పెట్టుకొని వాళ్ళది వింటే నువ్వు ఏం చేసినా గదే అనుమానాలు వస్తాయి. వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ అన్ని ఆర్థిక లావాదేవీలు, మనకి ఎంత వేసుకుందాం ఎంత చేద్దాం గదే ఉంటది. ఇప్పుడు ధరణి కాడ నుంచి చూసుకున్నా ఇప్పుడు వాళ్ళు ఏది కొత్తది పెట్టినరు భూభారతి. ఇప్పుడు ధరణి అయిపోయిందనే భూభారతి తెచ్చిండ్రు. ధరణి ఎంత కఠినంగా ఉన్నది ఎంత దుర్మార్గంగా ఉన్నది అనే ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు 2 ఏండ్లు అవుతుంది భూభారతి వచ్చి, సమస్యలు పరిష్కారం అయినాయి. ధరణి ఇప్పటికి అదే వెబ్సైట్ మీద నడుస్తుంది కథ, అర్థమవుతుందా? ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ మీద అన్ని చెప్పిండ్రా, రాగానే మేము లోపలేస్తాం అన్ని బయటికి తీస్తాం అవి ఇవన్నారు, తెచ్చిండ్రా?